దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారముగా ఈ వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవునికి ప్రియమైన వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి ప్రియులైన పిల్లలుగా మనం ఈ లోకములో జీవించినప్పుడు మనము దేవుని పోలి నడుచుకొనగలుగుతాము. కాబట్టి దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండాలని ఈ రోజున ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గారు గురించి ఒక మాట రాయబడింది. నువ్వు బహుప్రియుడవు అని రాయబడింది. దేవుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు అంటే, రోజుకు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తన జీవితంలో తనకు మరణం సంభవించబోతూ ఉన్నదని, కొన్ని క్షణాలలో సింహాల బోనులో వేయబడుతున్నారని తెలిసి కూడా దేవుని కోసం అతను జీవించినట్లుగా, దేవుని కోసం నిలబడినట్లుగా, దేవునితో గడిపినట్లుగా మనము ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ దినాలలో నీవు నేను మనందరము కూడా దేవునికి ప్రియమైన వారిగా ఉండటం అనగా శ్రమలైన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, నిందలైన, అవమానాలైన దేవుని కోసం మనం పవిత్రంగా జీవించినప్పుడు, దేవుని కోసం మనకు వచ్చిన శ్రమలు కష్టాలలో భయపడకుండా నిలబడినప్పుడు దేవునికి మనం ప్రియమైన వారిగా ఉంటామని ఈ వాక్యాన్ని బట్టి నేను తెలుసుకొని ఉన్నాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా పరలోకములో నుండి ఒక స్వరాన్ని మనం వినగలుగుతాం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి ఒక స్వరం వినపడటం మనకి తెలుసు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఈ భూమి మీద నివసిస్తున్నాము కనుక మనల్ని చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఆయనకు ప్రియమైన వారిగా జీవించుట ద్వారా ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకములో అనేకుల చేత వీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని మన ద్వారా వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఉండాలని దేవుడు ఈ వచనాలను ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అంటే ఆ విధంగా దానియేలు గారు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తండ్రి చిత్తమే నెరవేర్చాడు, తండ్రి ఇష్టమే నెరవేర్చాడు. తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. అందుకనే ఆయన బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే పరలోకములో నుండి ఒక స్వరం వినపడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఈ రోజున మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి తెలుసుకుంటున్నామంటే, దేవుడు సంతోషపడే పిల్లలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుణ్ణి ఆనందింపజేసే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. భూమి మీదనున్న అనేక మంది మన యొక్క జీవితాన్ని బట్టి ఆ దేవుని సన్నిధికి రాబట్టబడతారు. దేవుని రాజ్యానికి వారిని మనం సిద్ధపరిచిన వారి అవుతామని, అలాంటి జీవితం మనకు అవసరమని పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు దేవునికి ప్రియమైన కుమారుడుగా జీవిస్తున్నావా? దేవునికి ప్రియమైన కుమార్తెగా జీవిస్తున్నావా? అలాగూ నడుచుకోవటం వలన మనము ఎంతో ఆశీర్వదించబడతాం. మనము భూమి మీద ఉన్నప్పటికీ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అనేక మంది తెలుసుకుంటారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు. ఈ రోజున మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, అయ్యా మరి మీరు మాతో ఈరోజు మాట్లాడారు. నీకు ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా ఈ లోకములో జీవించి, అయ్యా మిమ్మును పోలి మేము నడుచుకోవాలని,
పౌలు గారి ద్వారా మాకు తెలియజేశారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ భూమి మీద మనుషుల రూపంలో ఉన్న నీ కుమారులమని నీ కుమార్తెలమని అందరూ తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. అట్టి జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.